తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రొద్దుటూరు ధర దగ్గరకు వచ్చారు. తాళ్ళపొద్దుటూరు పోయిన తర్వాత మళ్ళీ లెక్కరేడుపల్లికి పోయినాము. లెక్కరేడుపల్లి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. ఆడ నాకు మంచి జరిగింది అనుకుంటా. నేను ఎప్పుడు కూడా ఆడ రెడ్ శాండిల్ కేసెస్లో చాలామంది ఆఫీసర్లు సస్పెండ్ అయినారు రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు. నేను లెక్కరేడుపల్లి ఎస్ఐ కింద, పైన మా సిఈ గారు ఉండే సోమన్ అని ఆయన, మా గురువు ఉండే వెంకటరామరెడ్డి అని డిఎస్పీ, పులింద్ర డిఎస్పీ గారు, మంచి ఆఫీసర్, చాలా జెంటిల్మెన్. ఆ రోజుల్లో నేను లక్కిరెడ్డిపల్లిలో చాలా పద్ధతిగా ఉద్యోగం, ఎందుకంటే కొంచెం భయం కూడా. అక్కడ రాజగోపాల్ రెడ్డి అని సీనియర్ పొలిటీషియన్ ఉన్నాడు. ఆడు చాలా మోహన్ రెడ్డి అని ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ నాయన ఉండే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి. ఆడ కొంచెం అడవి ప్రాంతం, ఫారెస్ట్ ఏరియా ఉండడంతో మొత్తం రెడ్ శాండిల్ వ్యాపారం ఎక్కువ జరుగుతూ ఉంది వాస్తవం. ఆ రోజు ఎందుకో నా దగ్గర కూడా ఎవరో అప్రోచ్ అయితే నేను దానికి అంగీకరించకుండా సైలెంట్ అయిపోవడంతో మా సిఈ గారు కొంచెం దాంట్లో పొరపాటు చేయడంతో మొత్తం 1 వీక్కే 3 సిఈలు, ఎస్ఐలు, మొత్తం 15-16 మంది సస్పెండ్ అయిపోయారు. నాకు 10 డేస్కి సిఈ ప్రమోషన్ రావాలి. ఆ రోజు నేను సిఈ ప్రమోషన్ తీసుకొని పోయి డిఎస్పీకి కలిసి ఆయన వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నాకు భోజనం పెట్టినాడు. డిఎస్పీ గారు భోజనం పెట్టి, నువ్వు ఈరోజు సిఐ అయినావు అంటే నువ్వు పెద్ద అదృష్టవంతుడు, పైన సిఐ సస్పెండ్ కావడం ఏమి, కింద ఎస్ఐ ఎందుకు కాలేదనేది ప్రతి ఒక్కరు దానికి ప్రశ్నిస్తున్నారు. అంటే నేను చెప్పిన, సార్ మీ అందరి బ్లెస్సింగ్స్, మా అమ్మవారు, కులదేవత అమ్మవారు ఉన్నారు సార్. అందులో ఆ 15 మందిలో మీ రోల్ లేదు. మిగతా వాళ్ళందరూ చేతులు తడుతున్నారు. నేను అది కాదు, సిఐ సస్పెండ్ చేసి కింద ఎస్ఐ సేవ్ అయినాడంటే నువ్వు అదొకటి అర్థం చేసుకోదానికి. ఒకటే బిల్డింగ్లో ఉండే దాంట్లోనే ఒకే హెడ్ క్వార్టర్. మీకు సంబంధం లేకుండా చేస్తారేమో, ఏముంది మన చేతిలో ఉండే అట్లాది మనకు. అలా కాదు, ఆ క్రైమ్లో మీకు సంబంధం లేకుండా ఆయన చేయి పెట్టాడా? అంటే ఆయన సర్కిల్ కదా, నేను ఎస్ఐ, నేను ఎల్ఆర్పల్లికి ఎస్ఐ, ఆయన రామాపురము, గాలివీడు అన్నిటికీ సర్కిల్. ఆయన ఏరియా పెద్దది ఉంటుంది కదా. అట్లా ఆయన, ఎవరండి ఆయన పేరు? సోమన్న సార్ అని ఉన్నాడు పాపం. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడ సిఐ ప్రమోషన్ అయింది. సిఐ ప్రమోషన్ తర్వాత జమ్మడుగు సిఐగా. ఓకే, జమ్మడుగు సిఐగా చాలా టౌన్లో క్రైమ్ ఉంది కదండి జమ్మలమడుగులో, ఫ్యాక్షన్ ఉంది కదా. నేను కొండాపురం, అది ఒక దీంట్లో చిన్న చిట్కా ఏమంటే, కస్టమర్ రవి అని ఒకతను ఉన్నాడు, పెద్ద ఆయన, మంచోడు. ఇట్లే మీ మాదిరిగా వచ్చినాడు జమ్మడుగు సిఐగా ఉన్నప్పుడు. నేను నీ కొండాపురం వేస్తా అన్నాడు. నీ ఇష్టం అన్నా అని చెప్పిన. జస్ట్ ఒక టీ తాగినాము. టీ తాగేటప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది కొండాపురం సీఎం. రాజశేఖర రెడ్డి సీఎం గారికి ఫోన్ చేసినాడు డైరెక్ట్. ఆయన చేస్తే అప్పుడు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తే మా ఎస్పీ అప్పుడు చౌహాన్ సార్ ఉండే. అట్లా బల్ల బుద్ధి, నువ్వు జమ్మూరులో ఉన్నావు కదా, కొండాపురం నీకేం అవసరము, ఏం పని నీకాడని చెప్పినాడు. సార్ అది నాకు సంబంధం లేదు అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వాస్తవం చెప్పిన, సార్ ఒకతను సో అండ్ సో పర్సన్ వచ్చినాడు, ఇట్లా ఛాయ్ తాగుతున్నాము ఎందుకు ఆయన చెప్తే నేను నవ్వుకున్నాను. అయినా డివో ఎట్లా ఏడిస్తుంటే ఏదో గంటలో డివో వచ్చేసింది అంటే సరే అని మళ్ళీ ఆయనే ఫోన్ చేసి జాయిన్ కానీ చెప్పినాడు. అంటే జమ్మలమడుగు ఎక్కువ కాలం చేయలేదు? చేసిన. ఎంతకాలం? 1.5 సంవత్సరం చేసిన. ఏమున్నాయండి అప్పుడు ఫ్యాక్షన్? అప్పుడు జమ్మడుగు ఫ్యాక్షన్ టౌన్ పెద్దగా ఉండదు, కానీ పల్లెల్లో జమ్మడుగు రూరల్ లిమిట్స్ ఎక్కువ ఉండే. మొత్తం మెజార్టీగా పెద్దముడియము, మైలవరము, ఆ ఏరియాలో ఫ్యాక్షన్ బాగుండే. అంటే మీరు పనిచేస్తున్న టైంలో ఆ ఫ్యాక్షన్ వీళ్ళకి ఎప్పుడైనా ఫ్యాక్షన్ జరిగిందా? మీ కళ్ళ ముందు జరగడం కానీ? మా కళ్ళ ముందర అంటే ఒకటి మైలవరం లిమిట్స్లో ఒక ఫ్యాక్షన్ గ్రామం ఉంది. ఆ ఊర్లో అయితే బాంబులు భయంకరంగా వేసుకున్నారు. అట్లా కాదు, ఆ బాంబులు అంటే అట్లా కాదు, ఏది ఇది మామూలుగా సినిమాలో కూడా ఉండదు, అంత పవర్ఫుల్గా వేస్తే. అయితే లక్కీగా ఏమంటే ఎవరు మర్డర్ కాలేదు, అది అదృష్టం. ఇంజురీస్ అయినాయి, రైటింగ్ కేసులు రిపోర్ట్ అయినాయి. అప్పుడు నేను వెంకటాద్రి అని సిఈ గారు, రూరల్ సిఈ గారు ఉండే, అందరం పోయి చాలా చాకచక్యంగా. సార్ మీరు చాలా ఫ్యాక్షన్ వెళ్ళి చూశారు కదా, అసలు ఫ్యాక్షన్కి ఆరిజిన్ ఏంటండి? అంటే మైండ్ నేను అంతా అక్కడ చూసిన స్టడీలో, నేను కొండాపురం సిఈగా ఉన్నప్పుడు కొడిగాండ్లపల్లి ఒక ఊరు, చాలా కొర్రపాడు అని ఒక ఊరు,
చాలా ఫెరోసిస్ నాయకులు. కొడిగానపల్లి గ్రామంలో 1989 నుంచి ఫ్యాక్షన్, అంటే ఇండ్లు తగలబెట్టి వెంటాడి వేటకొడులతో బాంబులు వేసి మర్డర్ చేసిన సీన్లు ఉన్నాయి కొడగానపల్లి విలేజ్లో. అక్కడ కొడగానపల్లిలో మైన్ ఏమంటే ఒక సైడ్ ఏమో మద్దిలేటి రెడ్డి, ఒక సైడు తిమ్మారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య బాగా. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబం వెంకటరెడ్డి అనే ఒకతను, గంగాధర్ రెడ్డి అనే ఒక గ్రూపు, ఎంపీడీఓ ఆఫీస్ ముద్దునూరు, మీరు కూడా వినుండొచ్చు. ఇట్లే 2-2:30 గంటలు అవుతుంది. నేను ఇంట్లో, నాది వచ్చి కొండాపురం ఆఫీస్ అయితే ఇల్లు వచ్చి తాళ్ళబొద్దుటూరు. ఇంట్లో వచ్చిన మా భార్య భోజనం పెట్టింది. జస్ట్ అట్లా భోజనం చేస్తామని చెయ్యి అట్లా ప్లేట్లో చేయి పెట్టినాను. ఓబ్లేస్ అని ఎస్ఐ గారు ఉండే ముద్దునూరులో, ఫోన్ చేసి సార్ డబుల్ మర్డర్ జరిగిందని. ఎంపీడీఓ ఆఫీస్లో డబుల్ మర్డర్. బాడీ సేక్ అయిపోయి ఇంకా అన్నం అట్లే ప్లేట్ అట్లే వదిలేసి జీబీ వేసుకొని పోయినాం. పోతే అప్పుడు ఎస్పీ గారు మల్లారెడ్డి సార్ ఉండే. ఒకటి ఏమైందంటే అప్పుడు రామ్ సుబ్బారెడ్డి అని ఒకతను ఫ్యాక్షన్ కొడిగాండ్లపల్లి, వెంకటరెడ్డి అనే అతనికి మర్డర్ చేయాలని వీళ్ళు టీం అంతా ప్లాన్ వేసుకొని ఒక 15 మంది వరకు ప్లాన్ వేసుకొని తిరిగిన. వాళ్ళు బాంబులు వేయడంతో అతను తెలివివంతుడు జంప్ అయి పరిగెత్తిపోయి ఎంపీడీ ఆఫీస్ లోపల దొరికిపోయాడు. అక్కడ ఆఫీస్ ఎట్లంటే ట్రైన్ బాక్స్ మాదిరిగా ఒక రూమ్ నెక్స్ట్ వాకిలు పోతా ఉంటే ఒక అంకాలమ్మ అని ఒక అటెండర్ పాపం ఆడ మనిషి, ఇతను పడే బాంబు ఇతను జస్ట్ ఒక నిమిషంలో అట్లా ముందుకు పోయి అంకాలమ్మ వెనక అయిపోయింది అటెండరు, ఇతను ముందు వెళ్ళిపోయినాడు. ఆ బాంబు ఆమె వీపు పైన పడింది. ఆ బాంబు వీపు పైన పడితే ఆమె బాడీలో ఉండే పార్ట్స్ అంతా మన జెంటిల్మెన్ సినిమా చూసినావు కదా, అట్లా జెంటిల్మెన్ సినిమాలో ఎట్లా ఖర్చుకున్నాయో అట్లా ఖర్చుకున్నాయి గోడకు పీసెస్ అని బాంబులు పడి. అప్పుడు మేము టెన్షన్లో ఒక వ్యక్తి ఏమో గేట్లో ఎంపీడీ ఆఫీస్ గేట్లో బాడీ పడింది, ఒక బాడీ ఏమో వాకిలి కడుపుమాన పైన ఆ అంకలమ్మది. ఆ కేసులో నేను చాలా సఫర్ అయినా కూడా పోలీస్ ఆఫీసరు అపార్థం చేసుకొని అప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు అతనికి నువ్వు ఫేవర్గా ఉన్నావని నా పైన కొన్ని నిందులు కూడా వేసినారు. అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఫేర్గా చేసిన. నాకు ఎవడైతే తప్పు చేసిన ఎవరిని వదలలేదు. ఈవెన్ ఎమ్మెల్యే బ్రదర్ శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా చేసినాడు. ఆయన పేరు కూడా 120B కింద ముద్దాయి చేసేసి ఛార్జ్ షీట్ వేసేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకొని నంబర్ తీసుకొని వచ్చేసిన. తర్వాత ఆ కేసు సిఈడికి ఇచ్చినారు నా పైన అనుమానంతో. సిఈడి వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రామంజనాయక్ చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా సిఈడి ఫైల్ రిటర్న్ చేసినారు. చేస్తే 2016లో ఆ కేసు ట్రయల్కి వచ్చింది. నేను అప్పుడు బద్వేలు సిఈగా ఉన్నా. ఆ కేసు ట్రయల్ జరిగేటప్పుడు 6 months దానికి వాయిదా ఇచ్చినారు. ఆ కేసు గ్యారంటీ లైఫ్ పడుతుందని వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళ లాయర్ కూడా తెలుసు. అంటే అంత పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసినాడని మేము కూడా చాలా ప్రిపేర్ అయి ఉన్నాము. నాకు ఒక 3 times వాయిదా ఇచ్చినారు. నేను పోవడం కోర్టుకు, వాళ్ళు ఏదో రాజీ అవుతారంట పోస్ట్పోన్ చేయడం, అట్లా 3-4 times పోస్ట్పోన్ అయింది. తర్వాత వాళ్ళు 60 lakhs ఇచ్చి కాంప్రమైజ్ అయినారు. 60 లక్షలు ఇచ్చి ఆ కేసు కొట్టేసినారు. నెక్స్ట్ కొరపాడు పెద్దిరెడ్డి అని అక్కడ లోకల్ గంగాదేవపల్లి కొరపాడని, జస్ట్ నేను ఇట్లే మనం ఇద్దరు ఎట్లా ఆఫీస్లో మాట్లాడుకుంటున్నాము అట్లా మాట్లాడుతున్నాము. జస్ట్ నాకు పెద్దిరెడ్డి ఫోన్ చేసినాడు. చేసి సార్ నేను ఈ విధంగా గంగాదేవపల్లి పొలం ఫీల్డ్ తోట దగ్గర పోతున్నాను, నేను అది క్రషర్ మిషన్ ఉంది, క్రషర్ మిషన్ దగ్గర పోతున్నాను, మీరు ఆఫీస్లో ఉంటే నేను వస్తాను సార్ అన్నాడు. సరే ఉన్న పెద్దిరెడ్డి రా అని చెప్పిన. అది నాతోనే లాస్ట్ కాల్ అతను మాట్లాడడం. ఆ క్రషర్ మిషన్ చూసుకొని తర్వాత ఆయన రిటర్న్ వచ్చినాడు. రిటర్న్ వస్తానే వేటకోడలతో బాంబులతో వేసి మర్డర్ చేసేసినారు. పొలం మొత్తం ఈ సీనకాయ తోటల మధ్యలోనే మర్డర్ అని నాకు ఫోన్ వచ్చా. ఫోన్ వస్తే నేను మఫ్టీలో ఉంటే, అయితే నాకు 5 పోలీస్ స్టేషన్ కొండాపురం మఫ్టీలో ఉన్నా కూడా నా యూనిఫామ్ ఇప్పుడు నా జీబ్లో ఉండేది. వెంటనే నేను పరిగెత్తిపోయి తోటలోనే యూనిఫామ్ వేసుకొని చవాన్ ఎస్పీ గారు ఆయన షేక్ అయిపోయినాడు. ఇప్పుడు తెలంగాణలో ఉంటాడు ఆయన ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆయన. అది చాలా సఫర్. ఫ్యాక్షన్ అంటే చాలామంది భయము. ఫ్యాక్షన్ అంటే మీకు
ఇది మీకు ఇంకోటి చెప్తా, ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగితే రామకృష్ణ అని ఒక నెల్లూరు నుంచి వచ్చిన డిఎస్పీ, ఆయనంతా అక్కడే చేసేవాడు. ఆ రాయలసీమలో ఎప్పుడు చేయలేదు ఆయన. గ్రూప్ 1 ఆఫీసర్ డైరెక్ట్ ఎస్ఐ నుంచి అయినాడు డిఎస్పీ రామకృష్ణ అని, రామకృష్ణ యాదవ్ ఆయన పేరు. మంచి ఆఫీసరే. ఎప్పుడు మా కామెడీకి చెప్పాడు బొచ్చులో ఫ్యాక్షన్ అని. ఈ ఎంపీడీ ఆఫీస్ ఫ్యాక్షన్ మర్డర్ చూసి ఆయన సీరింగ్ వచ్చి పడి కోమలో వెళ్ళిపోయాడు ఆయన సీన్ చూసి. బ్లడ్ చూసా బీభత్సం, ఆ నేరస్థలం చూసి మనిషి కోమలో వెళ్ళిపోయినాడు. అయ్యో. అప్పుడు సంతోష్ మీద ఐజీ గారు ఉండే, ఆయన ఫోన్ చేసినాడు, ఆయన సెల్లుకి ఫోన్ చేసినాడు. నేను ఎత్తినా, సార్ నేను నమస్కారం సార్ రామంజనేయ సిఏ అనే లోపల ఆయన ఇంగ్లీష్లో ఏం తిట్టాడో నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఫోన్ వచ్చి డిఎస్పీ కదా, నాకు కదా రాలేదు, డిఎస్పీకి వచ్చింది కాబట్టి ఆయనకు ఆ మాట చెప్తే నవ్వినాడు. మళ్ళీ అప్పుడు చెప్పిన నేను, ఆయన కొంచెం బయట పడినప్పుడు, సార్ మీరే అంటే కదా ఫ్యాక్షన్ బొచ్చులో ఫ్యాక్షన్ ఉంటుంది చూసిరా ఫ్యాక్షన్ అంటే ఎట్లా, అరే నాయన నీకు నమస్కారం రా, నీ ఏరియాకు ఒక నమస్కారం అని అన్నాడు ఆయన, రామకృష్ణ యాదవ్ డిఎస్పీ. అంటే పోలీస్ ఆఫీసరుకి చాలా కష్టం. ఫ్యాక్షన్ ఏరియాలో ఉద్యోగం చేయాలంటే గట్స్ కూడా ఉండాలి, ఓర్పు ఉండాలి మనిషికి. ఓర్పు లేకపోతే చాలా, ఎందుకంటే కొన్ని టైంలో చాలా నిందులు వచ్చేస్తాయి పోలీస్ ఆఫీసర్కి. మన టైం బాగలేదనుకో, నువ్వు ఎంత పద్ధతిగా ఉద్యోగం చేసినా కూడా కొన్ని అవమానాలు భరించే పరిస్థితులు వస్తాయి. మీకు అర్థం ఎదురైందా? వచ్చింది నాకు. ఆ ఎంపీడీ ఆఫీస్ దగ్గర మర్డర్ జరిగితే కొంతమంది రామ్ సుబ్బారెడ్డి మనుషులు నా పైన కామెంట్ చేస్తే, రామ్ సుబ్బారెడ్డి నాకు బాగా మంచి వ్యక్తి ఆయన, నేను పక్కన పోయి ఫోన్లో మాట్లాడినా, అన్నా నువ్వు చూసినావు కదా నేను వచ్చి 7 ఏళ్ళ నుంచి నీ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాను, ఏ రోజు కూడా వన్ సైడ్ ఏమైనా చేసినాను నేనా అంటే, లేదు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన పాపం మంచి వ్యక్తి. ఆయన ఒకటే మాట చెప్పినాడు, మీరు సీఏ పైన కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాక్షన్ కల్చర్ మనకు తెలుసు కదరా, సీఏ ఏం చేస్తాడు దానికి. ఆరిజిన్ ఎందుకండి అంటే ఆధిపత్య పోరు అనుకోవాలా, డబ్బుల కోసమా? అంటే నీకు చెప్తా చూడు, ఒక పక్క తిమ్మారెడ్డి, ఒక పక్క మదిలేటి రెడ్డి, వీళ్ళు పెద్దోళ్ళ కాలంలోనే బీభత్సంగా మర్డర్ జరిగినాయి. ఇంట్లో కాల్చి వెంటాడి కలిసి చంపినారు. చంపినప్పుడు వాళ్ళ తరం పిల్లలు అప్పుడు చిన్నగా ఉంటారు, వాళ్ళు దానికోసము అది ఒక పెద్ద పగతో ఏదో ఒక యుద్ధం సాధించాలనే ఒక తపనతో ఉంటారు. వాళ్ళ మైండ్ గేమ్ అంతా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కామ్గా ఉంటారు. ఎక్కువ శాతము ఈ కోర్టు విచారణకు పోయేటప్పుడు కావచ్చు, కోర్టు వాయిదాలు జరిగేటప్పుడు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పోయేటప్పుడు కావచ్చు, ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు కావచ్చు, అటువంటి దాన్ని చాలా చక్కగా ఆపోజిట్ గ్రూప్ వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఆ పిల్లలు ఒకటే కాకుండా మహిళలు కూడా మన ప్రత్యర్థిని చంపే వరకు జడలు వేసుకోరు అనేది అది ఉన్నాయి. ఒక పెద్దిరెడ్డి భార్య అపర్ణ అని ఒక ఆయన ఉంది, ఆయన మొగుడుకు చంపిన వాళ్ళకు చేసే వరకు ఆయన అసలు అది కార్యక్రమం, మన హిందూ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఆ కార్యక్రమం తీయకుండా బొట్టు తీయకుండా అట్లా ఉండి ఆమె అయితే లైఫ్ కేసు చాలా స్టేజ్గా తీసుకొని తర్వాత ఆమె పగ నెరవేరిందా? కన్విక్షన్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకా స్టిల్ ఉన్నారు, జైల్లో ఉన్నారు. అయ్యో, కడప జైల్లో ఉన్నారు. 2016లో వాళ్ళకి యుగంధర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, చెన్నారెడ్డి, బాలరెడ్డి అని 4 ఉన్నారు. ఈ 4 కన్విక్షన్ అయినాయి. వాళ్ళ ఇంకొకటి ఉంది, ఫ్యాక్షన్ జిల్లాలో ఒక మర్డర్ జరిగే ముందు లోకల్ ఎస్ఐ కానీ అంటే జిల్లా ఎస్పీకి కానీ కనుసనలు జరుగుతాయి, నాకు తెలియకుండా చేయించుకుంటారా అని చెప్తారనేది వాస్తవం అనేది. అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కొన్ని నిందులు ఉన్నమాట వాస్తవం, నేను కాదని నేను చెప్పను. అయితే ఏ పోలీస్ అధికారి కూడా తన వృత్తి ధర్మాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాడు. కాకపోతే ఫ్యాక్షన్ వాళ్ళ మైండ్లో ఉండేదానికి మనం ఎవరు కూడా కంట్రోల్ చేయలేం. ఒకవేళ పోస్ట్పోన్ చేయగలం, ఒకవేళ మనం అధికారులకు బాగా కష్టపడి చేస్తే వారంలో జరిగే మర్డర్ని 1 నెల తర్వాత పోస్ట్పోన్ చేయగలం. కానీ వాడు ఒక ప్లాన్ ప్రకారం ఉంటే వాడు ఏ రోజైనా మర్డర్ చేస్తాడు. కానీ మీరు మనం మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు యాక్యురసీగా ఉన్న విషయం మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడమో, లేదంటే సిటీ నుంచి ఊరు నుంచి బయటికి పంపడమో, లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం చేయొచ్చు కదా. చేయొచ్చు.
మీరు చెప్పినట్లు బైండ్ అవుట్ చేయించి తర్వాత వాళ్ళు ఏదైతే మనకు బైండ్ అవుట్ ప్రకారం అమౌంట్ కట్టింటారో దానిపైన మళ్ళీ మనం కోర్టు కూడా జైలు కూడా పంపొచ్చు. కానీ అది చేసినా జరుగుతుంటాయా? చేసినా కూడా వాళ్ళు ఫిక్స్ అయింటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు గంగాధర్ రెడ్డి అనే పిల్లోడు వాళ్ళ ఫాదర్ తిమ్మారెడ్డిని చంపేటప్పుడు అది ఒక్కటే గుర్తుంటుంది వానికి జరిగిన నష్టం పైనే గుర్తుంటుంది. మన ఆది సినిమా చూసినావు కదా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అది ఏ విధంగా ఉంటో ఆ విధంగా మైండ్లో ఫిక్స్ అయింటారు. అయితే పోలీస్ ఆఫీసర్లు గిన నిజాయితీగా పనిచేస్తే పోస్ట్పోన్ జరుగుతుంది, కానీ అఫెన్స్ ఈ లేకపోతే ఇంకొక ప్లేస్ అయినా గ్యారెంటీ జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ కొన్ని గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు ఫ్యాక్షన్లు బాగా కరడు కట్టిన వాళ్ళు కూడా తమకు అనుకూలమైన ఆఫీసర్ వస్తేనే ఇటువంటి చేస్తారు, తమ అనుకూలం లేని ఆఫీసర్ అంటే కొంతకాలం కాముకుంటారు అనేది. అంటే చాలామంది అది ఫస్ట్ నుంచి నేను డిపార్ట్మెంట్లో రాకముందు నుంచి కూడా అనుకునేది ఏమంటే అనుకూలంగా ఉంటే కొంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది ఒక ఆశ అనేది ఉండొచ్చు. కానీ మర్డర్కి ఏం చేస్తాడు? 174 అయితే చేయలేడు కదా. మర్డర్ కేసే కట్టాలి కదా, జైలుకి అయితే పంపాలి కదా ముద్దాయికి. మనం ఊరికే ఉన్న వీక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒడు మనకన్నా ఫ్యాక్షనిస్ట్కే బాగా చట్టం పైన అవగాహన ఉంది, పోలీస్ ఆఫీసర్ పైన. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ లూప్ హోల్స్ ఏ విధంగా ఎట్లా సీన్ తప్పించుకోవాలా. ఇప్పుడు దొంగలు ఉన్నారు చాలామంది, అంతమంది గుడ్డిగా దొంగతనాలు చేసేవాళ్ళు. వాడు సెల్ ఫోన్ తీసుకొస్తే సిడిఆర్ టవర్తో మనకి అఫెన్స్ అడ్మిట్ చేయడం. తర్వాత ఫింగర్ ప్రింట్స్తో కూడా దొంగతనాలు చేసేవాళ్ళు అయితే అది పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది దొంగలు గ్లౌజులు వేసుకొని వస్తున్నారు. సెల్ ఫోన్లో మన ఇది ఉంది కదా, అదృశ్యం సినిమాలో ఒక చోట సెల్ పెట్టేసి ఒక చోట వాడు ఉంటాడు, లొకేషన్ ఏమో అది సిడిఆర్ అంతా చేస్తే లొకేషన్ ఏమో ఆడు ఉంటుంది, మనిషి ఏమో ఈడు ఉంటాడు. అట్లా చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు తెలివితేటలు పక్కన పెడితే ఒక యూనిట్ ఆఫీసర్ అక్కడ మర్డర్లు జరిగినప్పుడు నా అనుకూల వ్యక్తులు చేశారు సార్ కొంచెం చూసి చూడండి పోవాయా అని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే ఛార్జ్షీట్ అంటే మీరు అన్నట్లే జైలు పంపకపోవడం 174 చేయడం ఆల్రెడీ కాకపోయినా ఛార్జ్షీట్ వీక్ చేసి శిక్ష పడకుండా చేయొచ్చు. నాకు తెలిసి నాకున్న 31 సంవత్సరాల అనుభవంతో నాకు తెలిసింది ఏమంటే కొంచెం లీన్ పోల్స్గా ఉంటే కొంచెం కొట్టకుండా తగ్గడం ఎక్కువ. జనరల్గా బాగా ఫెరోసిస్ కొడతాం, అంటే ఇది లీగల్గా మనం చెప్పకపోయినా ఫ్యాక్సిస్ కౌన్సిలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ చేసే దాంట్లో విధానంలో తేడా ఉండొచ్చు. అదే కింద కూర్చోబెట్టుకుని పైన కూర్చోబెడతారు, ఏదో ఇంకా దానికి ఇంకా ఎవరెవరు అభిప్రాయాలు దానికి. ఒక ఆఫీసర్ పనిచేస్తున్న టైంలో చాలా ఎక్కువ మటలు జరిగాయండి. అతను టైం బాగలేదు అయింది. అవునా? నిజం నేను చెప్తున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మల్లారెడ్డి సార్ మంచి ఆఫీసర్ ఆయన. నేను కూడా ఆయనతో చేసినప్పుడు ఆయన ఉన్నప్పుడే ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగింది. అయితే అది ఎవరు తెలియదు, అది ఆ విధంగా స్కెచ్ చేస్తారనేది అసలు. అది ఎంపీడీ ఆఫీస్ అంటే జనాలంతా ఉంటారనే కదా అందరూ. పబ్లిక్ ఉండే చోట నీకు సెక్యూరిటీ లేదంటే మనం ఎంత ఫ్యాక్షన్కి ఎంత ఫెరోస్ తీసుకుంటారు. ఆయన టైం బాగాలేక జరిగాయి. ఆయన టైం బాగా నిజంగా టైం బాగా. దాని మీద ఏమంటే అప్పుడు ఆయన పైన కూడా నిందు పడింది, మా పైన కూడా నిందు వేసినారు. అయితే మాకు మా అమ్మవారు ఉంది కాబట్టి మేము బయటపడ్డాము. ఆ సామాజిక వర్గ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎస్పీగా పనిచేసినప్పుడు ఎక్కువ మర్డర్లు జరిగేవి, కానీ వేరే వాళ్ళు పనిచేసినప్పుడు జరగకపోవడం కారణం ఏంటి? అట్లేం లేదు. నేను కడప జిల్లాలో సుమారు 25 సంవత్సరాల వరకు జాబ్ చేసినాను. ఎస్ఐ నుంచి సిఐ అని చేసినాను. మల్లారెడ్డి సార్ ఫస్ట్ టైం రావడం అక్కడ. అంతకుముందు కర్నూలు చేసినాడు సార్. ఆయన అక్కడ వచ్చినాడు. మంచి జెంటిల్మెన్ ఆఫీసర్ ఆయన. తరుణ్ జోషి సార్ అని వచ్చినాడు తర్వాత. ఇప్పుడు ఆయన సార్ తెలంగాణ, ఆయన కూడా మంచి ఆఫీసర్, యంగ్స్టర్ కదా. వచ్చి రావడంలోనే నా పైన విజృంభించి వచ్చినాడు ఆయన. నువ్వు ఎమ్మెల్యేతో బాగున్నావు, అది అనేది నీకు ముఖ్యము కాబట్టి ఆ కొరపాడు మర్డర్ కేసు, ఎంపీడీ ఆఫీస్ మర్డర్ కేసు ఎట్లా జరుగుతాయని అంటే నేను చాలా ఓపెన్గా మాట్లాడినా సార్ దగ్గర పోయి. సార్, నేను పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నాను. ఏ రోజు కూడా నా యూనిఫామ్ని ఎక్కడ కూడా ప్రాణం పైన తాకట్టు పెట్టేది ఉండదు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిండొచ్చేమో కానీ యూనిఫామ్ తాకట్టు చేసే ఉద్యమం నేను ఏ రోజు చేయలేదు. నేను కూడా మా అమ్మ నాయనకే పుట్టినా. నేను ఆ గౌరవం నాకు కూడా ఉంటుంది.
నేను ఎప్పుడు నువ్వు చెప్తున్నా చూడు సోదర నీకు, ఎందుకంటే నాకు మంచి మిత్రుడు కాబట్టి, మేము కూడా చాలా మానవత్వంగా ఆలోచన చేస్తాం. మా గ్రాండ్ ఫాదరు చాలా పూర్ ఫ్యామిలీ, నేను కళ్ళారా చూసిన. మా తాతగారు, అతనికి టైంలో భోజనం దొరికేది కాదు, 3 పూట్ల భోజనం దొరికేది కాదు. అటువంటిది ఆ భగవంతుడు మా నాయనకి 3 పూట్లు ఇచ్చినాడు, భోజనం ఇచ్చి 8 మంది పిల్లల్ని ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినాడు ఆయన. మా నాయనకి ఆ దేవుడు సాయం చేసినాడు. అదే దేవుడు నన్ను ఒక స్థానాన్ని ఇచ్చినాడు, నేను దానికి ఆలోచన చేస్తాను. అంటే మా తాతగారికి ఉండే స్థానము, మా నాయనకు ఉండే స్థానము, నాకు ఇచ్చిన స్థానం, ఆ భగవంతుడు నాకు ఎంతవరకు సాయం చేసినా అది స్టడీ చేస్తాను. అప్పుడు నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మనిషిగా నా యొక్క కర్తవ్యాన్ని నేను పద్ధతిగా చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంటుంది.